8లో మా ఇంటికి ఒక దేవుని దాసులు క్రీస్తుదాస్ అన్న గారు వచ్చారు. బ్రదర్ వచ్చి అసలు అప్పుడు యేసు ప్రభు అంటే తెలియదు. మా నాన్నగారి మా కుటుంబంలో ఎవరికి తెలియదు. మా తాత వాళ్ళకు కూడా ప్రభు అంటే తెలియదు. ఆ టైంలో డిసెంబర్ మాసంలో వచ్చి దేవుని దాసు ఒక బ్రదర్ వెంట పెట్టుకుని వచ్చి ఆ దేవుడు మరణం తప్పి యెహోషువని అలా వాక్యం చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా అమ్మ విషయంలో కొంత మరణం తప్పించబడి ప్రభు కార్యం చేసినాడు. 99 నుండి 1999 నుండి మందిరానికి వెళ్ళడం ఆరంభించినాం. అయితే ఇంట్లో ప్రక్కన సుందరాంకులని ఉండేవాళ్ళు. ఆయన రోడ్ రోలర్ త్రాగుతూ ఉంటారు. త్రాగి నామినల్ క్రిస్టియన్ త్రాగుతారు. సాయంత్రం వచ్చాక మళ్ళీ చేస్తారు కుటుంబరాధన చేస్తారు. తాగే బయట చదువుతారు వాళ్ళు. కుటుంబరాధన చేస్తారు. ఆ కుటుంబరాధన అంటే ఏం లేదు, ఇట్లా తీసి ఒక ఏది వస్తే అది చదవటమే. ఒక ఆర్డర్ ఉండదు, ఏముండదు. అంటే నామినల్ నామకారం తెలియదు పాప వాళ్ళకి. నా రక్షణ లేదు వాళ్ళకి. నామకార్థం క్రైస్తవులు వాళ్ళు. సరే అప్పుడు కృష్ణ నువ్వు కూడా రా అన్నారు. సరే ఎదురు కూర్చుని మనకు అంత అర్థమయ్యేది కాదు. మందిరానికి వెళ్ళడం ఆరంభించి 99లో మందిరానికి వెళ్తున్నప్పుడు మనకు అప్పుడు కొద్ది చదువుకున్నప్పటికీ కూడా బైబిల్ తెలియదు. వాక్యం ఒక రిఫరెన్స్ వాళ్ళు తీసి చెప్పేసరికల్లా అది ఎక్కడనో మనకు తెలియదు. తీసేసరికి ఇంకో రిఫరెన్స్ చెప్తా ఉంటారు. కనుక వాక్యం ఎక్కడ ఏదో మనకు తెలియదు. సరే 99లో క్లుప్తంగా చూస్తే 99లో యేసుక్రీస్తుకు వచ్చి విని 2000 సంవత్సరంలో అప్పటికే సినిమాలు భక్తి అనేకమైన పరిస్థితులు ఉన్నాయి. అలాగంటే పరిస్థితులు 2000 సంవత్సరంలో మారు మనసు పొందడానికి దేవుడు కృపించినాడు. పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తు నిజమైన దైవమని పాప స్థితిని ప్రభు హెచ్చరించినాడు. నిత్య నరకము పరలోకం అనే సత్యాలు దేవుడు తెలియపరిచిన సువార్త విన్నాను. అప్పుడు భయంతో అక్కడ నరక శిక్షని, యేసు ప్రభు రక్షణ అని, పరలోకం అనే విషయాలు సత్యాన్ని తెలుసుకున్నప్పుడు యేసు ప్రభు మార్గము, నిజమైన దైవం, ఒకే ఒక దైవం, సత్యం ఆయనని తెలుసుకుని 2000లో దేవుని కృపను బట్టి డిసెంబరు 6వ తారీఖున బాప్తిస్మలో సాక్ష్యం ప్రభు సహాయపడుతూ వచ్చాడు. ముందు రక్షణ తీర్మానం అయింది, ఆ తర్వాత బాప్తిస్మం. అయితే 2004లో ఇంటర్ అయిపోయింది. తర్వాత డిగ్రీకి అప్లై చేసినాం. ఆ తర్వాత అప్పుడు పొలం పనులు కూడా అప్పటికే కొంత వయసు కొన్నిసార్లు తగ్గిపోయిన పరిస్థితి. ఎందుకంటే వ్యవసాయం చేసేవాళ్ళు. చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది ఎలాంటి పరిస్థితి అంటే, నేను పుట్టినప్పుడు పాలు తాగే టైం నాకు తెలియదు కదా, అమ్మ చెప్పి తర్వాత చెప్పేది. పాలు తాగే టైంలో పొలాలకు తీసుకెళ్లి పొలాల గట్ల మీద నన్ను పడుకోబెట్టి వాళ్ళిద్దరే తల్లిదండ్రులు ఇద్దరే పనిచేసేవారు. ఎండకి వాళ్ళు అనేవారు, ఎండకి మాత్రం మా కుమారుడు ఏడ్చేవాడు కూడా కాదని చెప్పేవారంట. నాకైతే తెలియదు. అంటే ఎండ్ల గట్ల మీద నన్ను పెంచారు. ఎండ్ల గట్ల మీద అంటే నాయన అమ్మమ్మలు వేరే చోట నాయన పరిస్థితుల వల్ల అందుకే పరిస్థితులు అది వేరు పెట్టారు కాబట్టి తల్లిదండ్రులే ఇద్దరు కష్టపడేవారు. నన్ను ఎత్తుకోవడానికి ఎవరికి లేక పొలాల మీద గట్ల మీద పడుకోబెట్టేవారు. ఎండలో వాళ్ళు పనిచేసేవాళ్ళు. అలాగ పొలాల్లో ఎదుగుతూ వచ్చినాను చిన్నప్పటి నుంచి అలాగా. అయితే ఏదో ఉంటానికి చిన్న పూరి గుడిసి మాత్రం ఇచ్చారు. ఏం లేదు. ఇంకా అప్పు ఇచ్చారు మా నాన్నలకు. అప్పు తీర్చారు తల్లిదండ్రులు. అప్పు తీర్చారు. చాలా కష్టపడి కుటుంబం తల్లిదండ్రులు. చెప్పాలంటే మా నాన్నగారు 3 అన్నదమ్ములు, అమ్మ కూడా దాదాపు 5గురు వాళ్ళ కుటుంబం ఉంటుంది. వాళ్ళందరిలో కల్లా అమ్మ పెద్ద కుమార్తె అందరికంటే ఎక్కువ ప్రయాసపడింది వాళ్ళ తల్లిగారి కుటుంబంలో. మా నాన్న వాళ్ళ కుటుంబంలో పెద్ద కుమారుడు. వాళ్ళందరికంటే నేను చెప్పుకోను వాస్తవంగా మా బాబాయ్ వాళ్ళందరికంటే ఇప్పుడు అందరికీ తెలుసు, ఆ ఊరు వాళ్ళకి అందరూ తెలుసు. ఇప్పుడు సత్యం ఇది. అందరికంటే వాళ్ళు చెప్తారు, మీ అమ్మ నాన్న ఎంతో కష్టపడ్డోళ్ళ, బాగా ప్రయాసపడ్డారని చెప్తారు ఆ ఊరోళ్ళు ఎవరైనా. నాకు కూడా తెలుసు అనుభవం. మా బాబాయ్ వాళ్ళ కంటే అందరికంటే కష్టపడే వ్యక్తి మా నాన్న. ఏదో నాన్నని చెప్పట్లేదు, ఆయన కష్టాన్ని చూసినాను. అనేక ఊరు వారు చూశారు. పెద్ద కుమారుడు కష్టపడేవాడు, మోకాళ్ళ నొప్పులు. ఒక చిన్న ఆయన అయితే అని చెప్పేవాడు అంతకుముందు ఏమంటారంటే జీతాలకుండి పనిచేశాడు. జీతాలకుండి పనిచేశాడు, కష్టపడ్డాడు. జీతానికుండి మోకాలు నొప్పులు, అందుకే ఆయన అరిగిపోయి మోకాలు నొప్పులు. జీతాలకుండి పనిచేశాడండి. అలాగే పేదరిక కుటుంబంలోంచి పుట్టాము, ధనవంతులేం కాదు. అయితే దేవుని కృపను బట్టి చెప్పే విషయం ఏంటంటే, అలాంటి పరిస్థితుల్లో 2000లో మారు మనసు పొంది రక్షించబడి బాప్తిస్మం దేవుడు సహాయపడ్డాడు. 2004లో అప్పుడు ఆవులు కాస్తం పొలానికి వెళ్ళటం తెలుసండి. పొలంలో వరి కోయటం, ఒక నాటు వేయటం తప్పక వరి కోయటము, నైట్ పూట కల్లాలకి వెళ్ళిన అది తెలుసు. నైట్ పూట కల్లాలకి మనకి రైతులు తెలుసు. కల్లాలకి వెళ్ళి నైట్ పూట కల్లాలు తెల్లారిందాక నైట్ పూట కళ్ళాల్లో పనిచేయాలి. అప్పట్లో ట్రాక్టర్ తొక్కితే అవన్నీ తీసి ఒడ్లన్నీ తూర్పుల పోసి రోజంతా నైట్ పగల కల్లాల పనికి వెళ్ళాలి, మందు కొట్టడానికి వెళ్ళి, అరకలు తోలటానికి కూడా వెళ్ళాలి. ఒక్క నాటు వేగ తప్పగా మీకు తెలుసు వ్యవసాయం పొలంలో ఏ పొలాలు ఉంటాయో పత్తి, మిరప, అంటే తమ్ముడు చెల్లిలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కొంత వచ్చారు. ఆ పనులన్నీ చేశాను. మీకు వ్యవసాయం ఏ పనులు అయితే అన్ని పనులు చేశాను. అయితే అలాగ ఆవులు కాయడం, మాకు ఆవులు కాసుకుంటూ ఉండేవాళ్ళు. అలా కొంత చదువు కూడా చదువు ఆ పరిస్థితి తగ్గిపోయి, అంటే కొన్ని సంవత్సరాలు అవకాశం లేని పరిస్థితి. అయితే సరే దేవుని కృపను బట్టి డిగ్రీకి అప్లికేషన్ పెట్టాము. దేవుని సేవ పిలుపు వస్తూ ఉంది.
యెషయా గ్రంథంలో దేవుడు దినవాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. ఆ రోజున అనుభవం ఎప్పటికీ మర్చిపోను. యెషయా గ్రంథం, నీవు నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న నీళ్ళను ఈ మాటలు మాతో మాట్లాడుతున్నప్పుడు అది ప్రేరేపించి ఉదయకాలం ఇంట్లోనే గేదెలు ఉంటాయి కాబట్టి ఆ పెండకలు పశువుని సిగ్గుపడకుండా చెప్తున్నాను. పేడకలు అన్ని తీసేసి కొట్టమని శుభ్రపరిచేవాళ్ళు ఉదయకాలం. ఈ దినాల పిల్లలకి ఈ అనుభవం లేదు. చాలా మంది యవనస్తులు ఈ అనుభవం లేదు. సిగ్గుపడాలి మనం. అయితే నేను సిగ్గుపడను, దేవుని కృపబడి, దేవుని మహాకృపడు. ఉదయకాలం పెండకల్లని తీసేసి, ఎందుకంటే ఆవులు పశువులు ఉంటాయి కదా, కొట్టమంతా ఉడిచి పక్కన ఇల్లు మన అన్నలు మోహన్ కూడా చూశారు, పక్కన కొట్టమంతా అదంతా కొట్టం పశువులు తూడ్చి, ఎప్పుడు దినవాక్యం చదువుకున్నాను, ఒకటే ప్రేరేపణ, వెళ్ళి దేవుని సేవకుడికి ఈ వాక్యం దేవుడు నాకు సేవ పిలుస్తాను చెప్పాలి. అయితే పనంతా అయిపుచ్చుకొని ఎప్పుడు వెళ్దా ఆ పనంతా శుభ్రం చేసి అప్పుడు వెళ్ళి మందిరంలోకి వెళ్ళి క్రీస్తుదాస్ అన్న దగ్గరికి వెళ్ళి, అన్న దేవుడు, అది కూడా ఏడ్చుకొని చెప్పా, సేవకు పిలుస్తున్నాను, దేవుడు ఈ వాక్యంతో నాతో మాట్లాడుతున్నాడు, బలవంతం చేస్తున్నాను దేవుని ఆత్మ అంటే, అప్పుడు వాళ్ళు అంటున్నారు నవ్వుకుంటే, నాకు తెలుసు మాథ్యూ, నువ్వు సేవకు వస్తావు అంటున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు. ఎలా తెలుసు అంటే, దేవసాయంకులు గుంటూరు సీఎంలో పెద్ద ఆయన, అంటే క్రీస్తుదాస్ అన్న తర్పిదిచ్చింది ఆయన, దేవసాయంకులు మిలిటరీ మ్యాన్, ఆయన మంచి దైవజనుడు. ఆయన చెప్పాడు, ఈ సహోదరుడు ఆయన వెళ్ళినప్పుడు బాత్రూమ్ స్నానం పెట్టి, సిగ్గు లేకుండా చెప్తున్నాను, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అంకులకి పెద్ద వయసు కాబట్టి బాత్రూంలో నీళ్లు పెట్టి, మాథ్యూ అంకులకి కొంచెం వీపురుద్దం అంటే, అంకులకి వీపురుద్దేవాడిని దేవసాయంకులకి నీళ్లు బాత్రూంలో పెట్టి స్నానానికి పెట్టి, ఇది నాలో స్నానానికి తల్లిదండ్రులకే పెట్టట్లా, భర్తకు పెట్టట్లా, పిల్లలు అలా తయారయ్యారు. చూడండి, అంకులకి నేను బాత్రూంలో నీళ్లు పెట్టి స్నానానికి అంకులకి ఆ వీపు రుద్దటమో అలా చేసి, తర్వాత సరే అది దేవుడి కృపను బట్టి, అది దేవుని కృప, దేవుని సేవలు చెప్పారు. నేను దేవుని సేవలు చెప్పింది ఏది కాదన్నా, అది అది నేను నేర్చుకున్నది, నేను ఎప్పుడు కాదు చేయమన్నా. అయితే సరే, ఆ తర్వాత నాకు తెలియదు, దేవసాయంకులు చెప్పాడు క్రీస్తు ఇది సహోదరుడు భవిష్యత్తులో సేవకుడు అవుతారని చెప్పాడు. ఇంకొక ఒంగోలు నుంచి పెద్ద ఎస్కోల్ మంది నుంచి ప్రేమ అంకులు వస్తాడు, ఆయన మహిళకి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పాడు, ఈ సహోదరుడికి సేవలు ఉపయోగపడతాయని చెప్పాడు. ఇవన్నీ వాళ్ళకి తెలుసు, అందుకన్నారు నువ్వు సేవకు వస్తాను మాకు ముందే తెలుసు అని. వాళ్ళకి అర్థమైపోయింది, పైన సేవకులకు అర్థమైపోయింది. తర్వాత దినవాక్యము, ఆ తర్వాత సంవత్సరం వాగ్దానము, నువ్వు ఇశ్రాయేలును కనాను దేశాన్ని నడిపించాలనే నా వ్యక్తిగత వాగ్దానం. 3 రకాలుగా సేవ తీర్మానం, అంటే అది తీర్మానం చేపడుతుంది, పిలుపు ఏర్పడి నిశ్చయిత ఏర్పడింది. కనుక దేవుడు వాక్యంతో మాట్లాడడము, దైవజనుల ద్వారా తెలియపరచడము, నా ఆ సంవత్సరం వ్యక్తిగత వాగ్దానం, ఈ 3 విధాలుగా సేవను కన్ఫర్మ్ చేశాడు దేవుడు. సరే, అయితే ప్రభు కృపను బట్టి చెప్పేది ఏంటంటే, అప్పటి నుంచి 2004లో సేవ సమర్పించుకుని ఒక 2 సంవత్సరాలు కొన్ని నెలలు సీఎంలో ఉన్నాను. అప్పటికే నాకు టీబీ అటాక్ అయింది. టీబీ క్షయవ్యాధి అంటారు, టీబీ అటాక్ అయింది. ఆ టీబీ అటాక్ అయిన తర్వాత భయంకరంగా దగ్గు, కళ్ళ, భయంకరమైన పరిస్థితి. సీఎంలో ట్రైనింగ్లు ఉంటే, చాలా మంది వినండి, ట్రైనింగ్లు ఎట్లా తెలుసా, సన్నీళ్ళే స్నానం చేయాలి, సన్నీళ్ళతోనే బట్టలు ఉతుక్కోవాలి, సన్నీళ్ళతోనే చల్లగా ఉంటాయి నీళ్ళు ఉదయకాలం. వీటి వల్ల ఇంకో సందర్భాలు మాకేం చేస్తారు, ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారం, రాత్రి ఆహారం ఉదయం పెట్టేవాళ్ళు. ఈ ఆహారం ట్రైనింగ్లో మనం అడగడానికి వీల్లేదు, ట్రైనింగ్ అది సేవలో, నీకు ఏమన్నా అది తినాలి. చాలా మంది తెలియదు, చాలా మంది విశ్వాసం తెలియదు. ఇప్పుడు సేవకులు, ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా ఈ విషయాలు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సేవకులు కూడా కొంతమంది అనుభవాలు లేకుండా ఏదో 2 రోజులు అట్ట 4 రోజులు ఉంటాం, అట్లా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు దినాల్లో ట్రైనింగ్ కూడా దైవజన్ అంటారు. ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే బాయిలర్ కోడ్ అంటారు. ఇప్పుడు వచ్చే సేవకులు ఎలా అంటారు, కొంతమంది అంటే అందరు కాదు, కొంత మంచి దైవికంగా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు సేవకులు ఎవరంటే నాటుకోళ్ళు, ఎండకైనా దేనికైనా ఉంటారు. బాయిలర్ కోళ్ళు కొద్ది ఎండకి ఉండలేదు, కొద్ది కష్టానికి ఉండలేదు. ఒక దైవజన్ చెప్తాడు, అంటే జిల్లా సేవకుడు అంకులు అనేవాడు సేవకులు. ఇప్పుడు వచ్చే సేవకులు బాయిలర్ సేవకులు వస్తున్నారండి అంటున్నాడు. అంటే నాటుకోళ్ళు లాంటి సేవకులుగా ఉండాలంటాడు. సరే, అంటే ఆ విషయాలు, ఈ యొక్క భోజనం ఫ్రిడ్జ్లో పెట్టింది, రాత్రి పూటది, తెల్లారి తింటాం, నీళ్ళు సన్నీళ్ళుగా, ఇలా ఇంకా ఎక్కువ, టీబీ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ, ఈ చల్లటి నీళ్ళు ఇంకా ఎక్కువైపోయి, నెలల తర్వాత ప్రార్థన చేసి దేవుని కృపను బట్టి మళ్ళీ దైవసేవకులు క్రీస్తుదాసులకు మళ్ళా గురజాలకి పూర్తిగా అన్న చెప్పాడు, మాకు అవసరం మాథ్యూ, ఇక్కడ మా దగ్గర మందిలో ఉంటే అరారాత్ మందిలోనే ఉండి అక్కడే మందిరంలో ఉండుకుంటా, ఎందుకంటే మాడుగుల, గురజాల, రెంచెంతల ఎన్ని బ్రాంచ్లు అక్కడ ఉన్నాయి, దైద ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సహోదరు మాకు అవసరం అని చెప్పేసి అన్న సీఎంకి లెటర్ రాశాం. అప్పుడు అట్లాగా గురజాల అరారాత్ మందిరంలో ఉన్నా, అంటే 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఉన్న తర్వాత 2006లో అలాగా సేవ, మరి అన్నలు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నారు. ఆ టైంలో ఇంకా మ్యారేజ్ చేసి బ్రాంచ్ పెట్టాలనుకున్నారు. సరే, మ్యారేజ్ చూస్తున్నారు. అయితే నేనేమో కొద్ది కాలం వెయిట్ చేస్తా, కొద్దిగా ఆగుతున్నాను. సరే, వాళ్ళు దేవుని చిత్తమే చేద్దామని వాళ్ళు అన్నోళ్ళు చాలా ప్రయత్నం చేశారు. అలాగా సరే, చివరికి దేవుని చిత్తంలో వివాహం అవుతా వచ్చింది. 2006లో జూన్ 26వ తారీఖున వివాహమైంది. అక్కడ నుండి దైదకు పంపించారు, దైద అనే గ్రామం. ఆ గ్రామంలో వెళ్తే స్థలం కూడా లేదు, అద్దె ఇల్లు అలాగుంటది. అలాగా అది స్లాబే కానీ 2 అరలు ఉంటాయి. ఈ 2 అరల్లో ఒక అరలో ప్రార్థన, ఒక అరలో మా సామాన్లతో ఉండాలి. అది అద్దిల్లు, నెలకి 200, 300 అద్దె కట్టేవాళ్ళు అద్దిల్లు. సంఘం ఏంటంటే 4, 5 బాప్తిజం తీసుకున్నారు, తర్వాత 3, 4 అంట 10 మంది కూడా లేరు.
అక్కడ ఆ పరిస్థితి. అయితే అయినప్పుడు సరే దేవుని కృపను బట్టి వారానికి 130, 120 నెలకొచ్చేది ఎంత తెలుసా? 500, 600 మహా వస్తే. వాటితోటి మేము పోషించబడ్డాం. ఎప్పుడు ఎవరిని ఉచితంగా మాకు జరగట్లేదని చెప్పలేదు. ఒకసారి మోహన్ రావు అని మేము దైద నుంచి ట్రాన్స్‌ఫర్ అవుతుంది, తాడూరుకి ట్రాన్స్‌ఫర్ అవుతుంటే అప్పుడు మోహన్ రావు ఆయనే సాక్షి చెప్పాడు. నేను కొన్ని పంచుకుంటా బ్రదర్ అని చెప్పేసి అక్కడ సరే ఆయన వచ్చి డైరెక్ట్‌గా వచ్చి పంచుకున్నాడు. మాథ్యూ విషయంలో ఎప్పుడు కూడా ఎలా ఉంది మాథ్యూ అంటే బాగానే ఉందని అంటాడు గానీ ఎప్పుడు కూడా ఏ కొరత చెప్పేవాడు కాదు. కొద్దిమంది సంఘంలో ఎప్పుడు మాకు కొరత సమస్య ఎప్పుడు చెప్పేవాడు కాదని మోహన్ రావు సాక్ష్యం ఇచ్చాడు. సరే అయితే విషయం ఏంటంటే ఏమి తిన్నామో అది దేవుడికి తెలుసు, మాకు తెలుసు. కాబట్టి ఆ కొద్దిగా దాంతోనే కొన్నిసార్లు మందిరం పని జరుగుతుంటే దైవలో సహోదరికి మేము బట్టలు కూడా తీసుకోవాలన్న బట్టలు తీసుకుంటే 300-400 అవుతాయి అప్పట్లో కనీసం. అయితే అప్పట్లో సిమెంట్ కట్ట ఎంత అంటే 150, 160 అంటే 20 సంవత్సరాల క్రితం 150, 160 సిమెంట్ కట్ట. 150, 100 కానుకలు వస్తాయి కదా, ఈ కానుక తీసుకుపోయి ఏం చేస్తారు, సిమెంట్ కట్ట తెచ్చేవాళ్ళు. ఆ వారం మందిరం పని కొద్ది అట్లాగా సంవత్సరంన్నర తర్వాత అలాగా మందిరము గోడలు పిల్లర్స్ అలాగా తర్వాత స్లాబు ఇలాగ నిదానంగా దేవుని పని జరుగుతుంది. ఎవరిని మనం అడగలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. కాకపోతే అక్కడ స్థానికున్న ఒక బ్రదరులు కొంచెం సమర్పణ కలిగి ఉంటూ వచ్చారు. వాళ్ళంతటి వాళ్ళే సమర్పణ కలిగి ఉన్నారు. అయితే ఈ విషయం ఏంటంటే దేవుని కృపను బట్టి ఆ సహోదరి దేవుని సేవకురాలు కూడా ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ స్వరూప ప్రెగ్నెన్సీ టైంలో మందిరంలోకి ఇసుక మోసి లోపలికి బండలు మోసుకుంటూ వచ్చాం. ప్రెగ్నెన్సీగా ఉండి తాను బండలు మోసుకుంటూ లోపలికి వచ్చేది మాతో. దేవుని బిడ్డలు కూడా కొంచెం ప్రేమ గల అప్పట్లో. అంటే ఒక ఇద్దరు కుటుంబాలు ఉన్నాయి. సంతోష్ అని, తర్వాత గ్రేస్ సిస్టర్, కొంచెం శాంతపడి మనం చేసిన మేలు మర్చిపోకూడదు ఎప్పటికైనా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఆ కుటుంబాలు వాళ్ళు కానీ, సంతోష్ కానీ, ఇలా అక్కడ గ్రేస్ సిస్టర్ కానీ, తర్వాత శాంతమ్మ జానపడ కుటుంబాలు కొంతమంది ఉన్నారు అలా. వాళ్ళు ప్రేమతో వాళ్ళు కూడా ప్రయాసపడే వాళ్ళు కొంచెం మందిరం పనిలో సహకరిస్తూ ఉంటారు. మేము అందరం కలిసి దేవుని పని అసలు మన ఇంటికంటే కూడా ఇంకా ఎక్కువగా, ఎందుకంటే మనకు వచ్చేదేమో వారానికి 130, 150, నెలకు వస్తే మహా 500-600. ఈ కొద్దిగతో ఒక్క మేస్త్రిని పెట్టుకునేవాళ్ళం. ఒక మేస్త్రి రాజన్న రెంషంతలు ఉండేవాడు. ఒక్క మేస్త్రి నేను వర్కర్గా ఉండేవాడు. కూలి మనిషిని పెట్టుకోవడానికి డబ్బులు లేక వర్కర్గా ఉండి పని చేస్తా. ఒక రోజు నన్నొక్కడే నేను కలిపి అందిస్తుంటే అన్న పని చేసేవాడు. ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా, పోస్ట్ మ్యాన్ వచ్చి అయ్యా ఇక్కడ పాస్టర్ గారు ఎవరు, ఆయన నన్ను అడుగుతున్నాడు. నా బట్టలు అప్పుడు సిమెంట్ అయ్యి ఉన్నాయి. నేను ఒక పని మనిషిలాగున్నా. ప్రభు కురమని చెప్పగలను, నేను పని మనిషిని, దేవుని పని తగ్గించుకోగలను. ఒక పని మనిషిలాగుండి నన్ను అడుగుతున్నారు ఎక్కడ పాస్టర్ గారు ఎవరంటే నేనేలండి బ్రదర్ అని చెప్పేసి ఆ ఉత్తరం తీసుకున్నాను. చూడండి, గమనించండి, వస్త్రాలు అట్లాగుండే మురికి అంటే సిమెంట్ అయిపోయినాడు. ఇలాగా ఒక పనివాళ్ళలాగా అలాగ దాదాపు దేవుని కృప 6 సంవత్సరాలు 2006 నుంచి 2012 వరకు 6 సంవత్సరాల తాడుల పరిచయలు ప్రభు సహాయపడ్డాడు. ఇలాంటి విషయాల్లో దేవుని సేవలో ఎన్నిసార్లు ఏడ్చుకున్న పరిస్థితులు ఉన్నాయి, కానీ ఎవరికి చెప్పలేని పరిస్థితి. ఆ దినాలు కనీస సైకిల్ కూడా లేదు. కొద్ది రోజుల తర్వాత నడుచుకుంటే వెళ్ళాను. చేత్తో ఒక మైక్ పట్టుకుని సంచులు క్యారీ బ్యాగ్ పట్టుకొని మందిరము బయట ఉంటుంది. మన కొంతమంది తెలుసు, కొంతమందికి అక్కడికి వచ్చిన వాళ్ళు ఊరుకు బయట ఉంటుంది మందిరము. ఊర్లోకి మీటింగ్కి సహోదరి ఇద్దరమే చేతులు పట్టుకొని అట్లా అంటే క్యారీ బ్యాగ్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళాం. తర్వాత దినాల్లో సైకిల్ వచ్చింది, ఆ సైకిల్ మీద పెట్టుకుని వెళ్ళాం. తర్వాత 4-5 సంవత్సరాలకి ఒక బండి విషయంలో మరి వారు ప్రభాకర్ గారు తను అలాగా తర్వాత ఇద్దరుగాలని చెప్పేసి అలాగే ఇచ్చినప్పుడు దేవుని కృపను బట్టి నేను అడగలేదు, కానీ వాళ్ళంత ప్రేరేపణతో అలాగా బండి ఒక చిన్న మోటార్ సైకిల్ అది తీసుకున్నాం. అది మన ఏడుకి శిలోహు వచ్చింది, ఆ కూడా ఉంది అదే మోటార్ సైకిల్. అది దేవుని పరిచయం వాడుతూ వచ్చినాం. అంటే చూడండి, ఇలాగ దేవుని పని విషయంలో ఎంతో ప్రభు ప్రయాస అయితే ప్రయాసపడిన కానీ నాకు తోడైన దేవుని కృప అని అపోస్తలుడు పౌలు అంటాడు. ఇంకా దైవజనులు భక్తులతో చూస్తే అంతగా ప్రయాసపడలేదని ఒప్పుకుంటాం. కానీ దేవుని కృపను బట్టి కొంత ప్రయాసపడ్డానికి నేను కానీ, సహోదరి కానీ, పిల్లలు కానీ, ఆ దినాల్లో పిల్లల్ని తీసుకుని మందిరానికి కూడికలకి, ప్రతి కూడికలకి ఊళ్ళోకి వెళ్ళాలంటే చిన్న పిల్లల్ని తీసుకుని గృహాలు దర్శించడానికి కూడా పిల్లల్ని పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. స్వరూపాన్ని అలా తీసుకుని పోయి గృహ కూడికలు ప్రార్థనలకు మేము మోకరిస్తే మాతో పాటు మోకరించేది. అక్కడ విశ్వాసం అన్నారు, ఈ అమ్మాయి భలే మోకరిస్తుంది మీతో పాటు అనేవాళ్ళు. అంటే అలా అలవాటు అయిపోయింది. అమ్మాయి కూడా ఎత్తుకునే వాళ్ళు ఎవరు లేరు, చిన్నపిల్లే తీసుకుని వెళ్ళేవాళ్ళం మాతో పాటు గృహ దర్శనాలకి, మీటింగ్స్కి మాతో పాటు అలాగా చిన్నప్పుడు మోకరించడం, ప్రార్థన చేయడం అన్ని కూడా అలాగ నేర్చుకుంటూ వచ్చాను. ఇలాగ చూస్తే ఎన్నో పరిస్థితులు, శ్రమలు గుండా, నిందలు, అవమానాలు గుండా సేవలో కొన్ని పరిస్థితులు చేయకపోయినా లేదా కొన్ని పరిస్థితులు అయితే విషయం మనం గమనించినప్పుడు కొన్ని ప్రాంతాల్లో అవసరమైతే వివాదాలకు, జగడాలకు వెళ్ళకుండా ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతం లేకపోతే అక్కడి నుంచి అలాగే వెళ్ళే వాళ్ళం. కానీ వివాదాలు, తగాదాలు అంటే నాకు ఇష్టం ఉండేది కాదు, నాకు కానీ సహోదరి. ఆ శ్రమ మీద మేము భరించాలి, ఆ అవమానం, ఆ నింద, కొన్నిసార్లు అవమానాలు కూడా లేనిపోని